BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్కారం సార్. రండి ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. ఊళ్ళో వాళ్ళు నరుక్కొని వస్తున్నా తొంగి కూడా చూడరు. ఈ రోజు ఎంతమందితో వచ్చారు? ఎవరన్నా మంత్రి గింత్రి వస్తున్నారా ఏంటి? లేదు నాన్న, మాకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు. అరే మూర్ఖుడా, పోలీస్ స్టేషన్ కావాలంటే సెక్యూరిటీ అవసరం అవ్వచ్చు, కానీ జయసింహ కాలు పెట్టిన చోట ఎముడి నీడ కూడా పడదరా? మీకెందుకురా సెక్యూరిటీ? లేదు నాన్న, ఈ రోజు మేము ఊరు వెళ్లే తీరాలి. రైల్వే స్టేషన్ వరకు మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఎట్టి ఊరు వెళ్తున్నారా? అవును నాన్న. ఏరా కన్న తండ్రిని ముందే నాతో మాట చెప్పకూడదా? నాన్న, మేము వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చాం. ఈ రోజు బయలుదేరి తీరాలి నాన్న. అరే జయసింహకి పిల్లాడు పుట్టాడు తెలుసుగా మీకు? తెలుసు, విన్నాం. తెలిసి కూడా బయలుదేరుతున్నా? అవును. ఏరా పాపం ఆ పసిబిడ్డ నోట్లో కాసిన చక్కెర నీళ్ళు పోసి మనసారా ఆశీర్వదించి వెళ్ళకూడదా? లేదు నాన్న, మాకు అంత టైం లేదు. ఈ ట్రైన్లో వెళ్తేనే ఫ్లైట్ ని క్యాచ్ చేయగలం, లేకపోతే టికెట్లు అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఛీ నోరు మీరా, మీరంతా అమెరికా నుంచి రాలేదని తన పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు జయసింహ. చివరికి మీరంతా ఉన్న ఫోటోను ముందు పెట్టుకుని తాళి కట్టాడు. వాడు ఆకాశం నుంచి కురిసే వర్షంలా ప్రేమ కురిపిస్తుంటే మీ మనసులు ఎందుకు ఎండిపోయిన బంజరు భూములయ్యాయి? అవునా, మా మనసులు ఎండిపోయిన బంజరు భూములే. మీతో మేము వాదించడానికి సిద్ధంగా లేవు నాన్న. మీరు కావాలంటే ఆ మూర్ఖుడికి గుడి కట్టి కుంభాభిషేకం చేయించి పూజలు చేయండి, మేము వెళ్ళిపోతున్నాం. నాన్న చాలా ఆపరా, చాలు చాలు. అక్క, రాజభవనంలో రాణిలా ఉన్న నిన్ను ఉరిశిక్ష పడ్డ ఖైదీలా కుమిలిపోయేలా చేశాడు. ఆ జయసింహుణ్ణి, వాడి కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేసే సమయం వచ్చింది. రాక బయటికి రా. మధ్యాహ్నపు సూర్యుని చూడు. తను అస్తమించేలోగా వెంకటాచలం వంశంలో ఒక్క పురుగు కూడా ఈ భూమి మీద ఉండదు. అనయ్య అనయ్య అనయ్య, దయచేసి వెళ్ళకండి. లక్ష్మి చెప్పింది మనసులో పెట్టుకోకండి. మీరు నా బిడ్డను చూడకుండా ఊరికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఈ పోలీసులు నమ్ముకుని మాత్రం ఇక్కడి నుంచి బయలుదేరకండి. నా మాట వినండి. వాళ్ళతో పోతే ఏమవుతుంది? ఆ నాగలింగం మనుషులు మీరు బయలుదేరే రోజు కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు న్యూస్ వచ్చింది. అందుకనే చెప్తున్నాను. కావాలంటే మీకు తోడుగా నేను వస్తాను. చెప్పండి వదినా. నీ పెళ్ళని చెప్పింది నిజం చేయాలనా? లేకుండా మేమెవరం బయటకు వెళ్ళామా? అంకుల్ అంకుల్, నాకు చాలా భయంగా ఉంది. బాబాయ్ని కూడా తీసుకెళ్దాం. నోరు మీరా, బయలుదేరండి బయలుదేరండి. అనయ్య అనయ్య, నా మాట వినండి. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. జయసింహ, మర్యాదగా దారోదులు, లేదంటే మేము ఇక్కడ రావటం ఇదే ఆఖరి సార్ అవుతుంది. చెప్పుదేంట్రా, జయసింహం పుట్టిన నా మనవని చూడాలి. అలాగే జయసింహ రా వెళ్దాం. నాగలింగం వాళ్ళు మన కుటుంబం మీద పగ తీర్చుకోబోయే రోజు ఇదే అయితే ముందుగా వాళ్ళు బలి తీర్చుకోబోయేది నన్నే. నాకు సెక్యూరిటీగా రావాలి. వస్తాను నాన్న, కానీ ఆ ఇంట్లో లోపలికి రాను. అయ్యో, నా సెల్ ఫోన్ వదిలేసి వచ్చానే. ఎక్కడ వదిలేసా? లూజ్ దగ్గర. అయ్యో, ఏమండి, ఆ సెల్ ఫోన్ వేల 20,000. అవును. ఫోన్లే వదిలేవయ్యా. రాముడు పాదుకలతో భరతుడు రాజ్యం వెళ్ళినట్టు మీ సెల్ ఫోన్ తో అతను సంతోషంగా ఉంటాడు. ఎందుకురా? బాబాయ్కి ఫోన్ చేసి చెప్పండి. హలో బాబాయ్, ఏడు బాబు? రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో ఎవరు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. నాకు భయంగా ఉంది. త్వరగా రా బాబాయ్. ఏట్రా, ఏమైంది? ఎందుకాక? ఏం లేదు, బాబు నేను చూడాలని మొండికేస్తున్నట్ట. నేను వెళ్ళి చూసొస్తాను.
పదండి, పరిగెత్తండి. పడిపోనండి త్వరగా.
విషయం దిగులు పడకండి, నాకేమీ కాదు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఒరే తమ్ముడు, మమ్మల్ని క్షమించరా. నీలాంటి తమ్ముడు దొరకడం నిజంగా మేము చేసుకున్న అదృష్టంరా. అయ్యో అన్నయ్య, అలా మాట్లాడకండి. మీరు సంతోషంగా వెళ్ళండి. నువ్వు చిరంజీవిగా ఉండాలిరా. ఇదో ఇంద 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 ఈ చైన్ మా జ్ఞాపకార్థం నీ పెట్టి మెళ్ళ వేయరా తమ్ముడు. వస్తావు తమ్ముడు.